వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చురుగ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నారని చెప్పి చురుగ్గా వీళ్ళు చేసిన భోగతాలను బయటపడదని చెప్పేసి ఆయన బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని రన్ చేస్తున్నాడు. 5-6 ఏళ్ళు అయిపోయింది. చిన్న చిన్న డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏమి ఇబ్బందులు లేవు, పదకి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నాడు, మైనార్టీని అందరూ ఏకం చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసేసేసి ఇబ్బంది పెట్టేసేసి కరెంట్ కట్ చేయించడం, అధికారులని మున్సిపల్ కమిషనర్ తీసుకెళ్ళిపోయి రూములను రాకి చేయడం, రకరకాలుగా మానసికంగా శారీరకంగా అతనికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా దెబ్బ కొట్టేసేసి అతన్ని జైలుకి పంపాలని చెప్పి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అధికారం ఉంది కదని చెప్పి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. అది మీరు మర్చిపోయారు. అధికార హామీతోనే మీరు మర్చిపోయారు. అది మర్చిపోయి మీరు వ్యవహరిస్తున్నారు. ఒక మైనార్టీ నాయకుడు మైనార్టీ పక్షం నిలబడ్డాడు. అలాంటి పేదలను కూడా చూడకుండా మీ అధికారులతోని మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చిత్తహింస గురి చేసి మానసిక శోభ గురి చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కాంప్రహెన్షన్ లాక్లు వేస్తే 10 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇట్టూరి నాగేశ్వరరావుపై అక్కడ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బిఎస్ఎన్ఎల్ కాంప్లెక్స్ గా చెప్పుకునేటువంటి ఆ కాంప్లెక్స్ కు సంబంధించి రఫీ అనేటువంటి వైసీపీ లీడరు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి చెందినటువంటి వ్యక్తి కావటం, అదేవిధంగా వైసీపీకి కొంత బలంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తీసుకొస్తున్నారు అనేటువంటి అక్కసుతోటి మరి రఫీ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి బిల్డింగ్ కి సంబంధించి ఆయన్ను చిత్రవధ చేస్తున్నారని, దాదాపుగా అక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా అతను చేసుకుంటున్నా ఇప్పటి వరకు ఎలాంటి షరతులు లేకుండా చేసుకున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కావాలనే అతను తొలగించి అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించే విధంగా అక్కడ ఆయన వల్ల 10 కుటుంబాల వరకు మరి కందుకూరులో రోడ్డును పడ్డాయని ఎమ్మెల్యేపై బుర్రా మధుసూదన్ యాదవ్ ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వైసీపీని లేకుండా చేయాలనే అక్కసుతోటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని సూటిగా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేను ప్రశ్నించడం జరిగింది. ఆయన ఘాటైన విమర్శలు చేయడంతో కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. అది మర్చిపో మాకు. ఎందుకంటే నువ్వు ఎన్నో రకాలుగా కష్టపడ్డానని చెప్పి ఎమ్మెల్యే అయినావు. ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయినావు. నువ్వు ఆమభావంతో ఈ అధికారం శాశ్వతం అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నావు. తీవ్రంగా మేము మైనారిటీ పక్షాన మా నాయకుడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కాకుండా నువ్వు చేసే అవినీతి పోగొట్టు అన్నింటి కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొన్ని మీకు చెప్పిన టైం ఉందని చెప్తాను. మండలానికి ఒక నాయకుడిని పెట్టాను, అనుసరుడిని ఒక నాయకుడిని బట్టి కలెక్షన్ మొదలు పెట్టేశావు. బియ్యం అమ్ముకుంటున్నావు, అందరికి తెలిసిన విషయమే. గ్రావాలు అమ్ముకుంటున్నావు, ఇసుక అమ్ముకుంటున్నావు, చేయని పని లేదు. లెక్కరు, లిక్విడ్, రకరకాలుగా ఏది అవకాశం ఉన్నా దొరకకుండా అవినీతికి పాల్పడుతున్నావు. ఇదంతా గమనిస్తున్నారు. తీవ్రంగా మేము ఖండిస్తే మా మీద ఏదో విధంగా కేసులు పెట్టేసేసి ఇబ్బందికరంగా పరిస్థితులను గురి చేసేసి మమ్మల్ని భ్రాంతి గురి చేస్తున్నావు. ఒకటి నీకు చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను హెచ్చరించాను మీద ధరగా, ఇక నన్ను మానుకోయ్యా అని చెప్పేసి నువ్వు మానుకోకపోక కొత్త పోకళ్ళకి నువ్వు తలెత్తున్నావు. రోడ్డు కాంట్రాక్ట్ నువ్వే వేస్తున్నావు. మీ పార్టీ వాళ్ళే వాట్సాప్ పెట్టారు. మన ఏదో ఊళ్ళు చదివాను, నేను పేపర్ చదివాను. రోడ్డు వేసి 4 రోజులకే రోడ్లన్నీ వెంకటాద్రిపాలెం మీ వాళ్ళు సోషల్ మీడియా పెట్టారు, మేము కూడా చూసి వచ్చాం. రోడ్లు వేసిన 4 రోజులకే అన్ని కారంతా లేచిపోయి గుంట పడిపోయింది. అవినీతి పేకల లోతు కష్టాలకు వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండానే ఎన్నోసార్లు నేను హెచ్చరించాను. అయినా లెక్క చేయకుండా నోటికి వచ్చిన మాట్లాడటం, నోటికి వచ్చిన విధంగా పోలీసులను ఉసుకెలుపుతున్నాం మా మీదకి. మేము ప్రజల పక్షాన ప్రజల స్పందన చెప్పాలని చెప్పేసి చిన్న ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీకి ఆకాంక్షలు